పెద్దవార గంపలు సంక్రాంతి పండుగకు. ఎక్కడ అవి? అవి ఇన్నే వీళ్ళ పాత ఇల్లు ఉన్నప్పుడు చుట్టినాం. ఈ ఇల్లు కొన్నప్పటి నుంచి వీళ్ళ మీద కన్ను పెట్టినాం. నేనే పోతాను ఇక. నా పేరు పమిలమ్మ. పమిలమ్మ, నేను చచ్చిపోయినా. ఇంకొకరు మా అల్లుడు కృష్ణమూర్తి. మేము పోతాను. ఇంకొకరు ప్రసాద్, ఎర్ర ప్రసాద్, ఆయన కన్ను ఉన్నది వీళ్ళ మీద. ఇక మేము పోతాను, మేము రాము. మీరు ప్రభుని నమ్ముకున్నారా మీరు? మేము హిందువులం అయ్యగారు. ఎక్కడ మీది? మేము ఎదురుగా ఉంటాం. యాప చెట్టు మీద ఉన్నా నేను. ఇప్పుడు వీళ్ళ కొడుకుల మీద ఏం చేస్తున్నావు? వాళ్ళ కొడుకు ఈ సునీల్ బాగా చదువుతానని ఈ సునీల్ డిస్టర్బ్ చేసి, ప్రియాంక డిస్టర్బ్ చేసి ఇక్కడ నుంచి పంపించినాము. శ్రీలతను పిచ్చి పిచ్చి చేసి అర్పించినాం. కొన్నాళ్ళు ప్రార్థనకు పోయింది, కొన్నాళ్ళు హాస్పిటల్కి పోయి మందులు తిని పిల్లలు సూదులు ఇప్పించిండ్రు. శ్రీలత అర్థలేదు కానీ శ్రీలతకి ఎప్పటికీ గొడవ పెట్టియాలని ఊరికే కళ్ళు చూపుతోని శ్రీలతను బాగా డిస్టర్బ్ చేస్తాం. చేతబడి చేయించాను నేను. ఎక్కడ మీది? అది మా అక్క, మా బిడ్డ మహబూబ్ నగర్ అత్తగారు. మా బిడ్డకు పిల్లలు కావాలంటే పెళ్లిగా నావిడకి సంపితే పిల్లలు అవుతాయి అని అన్నారు. అని అంటే మేము అన్నమ్మ బిడ్డ మీద కన్ను పెట్టినాం. పెద్ద బిడ్డ కన్ను పెట్టి ఒక 20 ఏళ్ళు అర్పించినాం, ఒరిచిన తర్వాత ప్రార్థన చేసి అయ్యగారులు వచ్చి తర్వాత ప్రార్థన చేసినప్పుడు మీరు పోయినాం అయ్యగారు. తర్వాత హాస్పిటల్కి పోతే జగదీష్ సారు మందులు సూదులు ఇచ్చిండు. సూదులు ఇస్తే ఆయన సూదితోని జగదీష్ సార్ తెలుసా నీకు? తెలుసు అయ్యగారు, తెలుసు. ఆ జగదీష్ సారు నాలుక తెమలటం లేదండి, మాట రావటం లేదు. మందులు మానేనా నేను. అయితే శ్రీలత ఎప్పటి నుంచి అరుస్తుందంటే 2011 నుండి అరుస్తుందండి. ఎవరు చేశారు? శ్రీలత మీద ఆ ఇంటి చుట్టూ ఒక చనిపోయింది, ఒక నయము అని. అక్కడ ఒక దయ్యం ఉంది. ఈ ఇంటి చుట్టూ ఈ ఇంటి వెనక పమిలమ్మ దయ్యం ఉంది. ఎంతమంది మొత్తం? 5 చేస్తాం కదా. కాదు, మీరు వేరే వాళ్ళతో ఎక్కడ చేయిస్తున్నారు మీరు? అంటే సాహెబులు అఫ్జలు, నయము, సైఫు. ఎక్కడది? అహ్మది పాత ఇంటి దగ్గర. ఈ లైన్లో ఉన్నారా? ఈ పాత ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త ఇంటి దగ్గర ప్రమిలమ్మ కోడలు. ఏం పేరు నీ పేరు? సాహిబులు, సైఫు, సైదులు, ఇంకా సైఫు, అఫ్జలు, అహ్మద్. కొత్త ఇంటి దగ్గర రామ, మితిరి రామనరసయ్య వాళ్ళ కొడుకులం చాలా చాణక్య విక్కి. మరి ఎందుకు మరి వీళ్ళ మీద ఇంత కుట్రా? ఈ ఇల్లు కోసం అయ్యగారు, ఇల్లు కోసం. ఇల్లు ఏంటి మీకు అమ్మాలనా? వీళ్ళు చచ్చిపోతే మేము ఫ్రీగా తెచ్చుకుందాం అనుకుంటున్నాం ఇల్లు. మరి అట్లా మీకు అది న్యాయం కాదు కదా అయ్యగారు. సాయిబులు అంటే మీరు కూడా మీకు గ్రంథం ఉన్నది, మీకు దేవుడు ఉన్నాడు. దేవుడు అట్లా చేయమని చెప్తుండ మిమ్మల్ని? చెప్తలేరు కానీ 2 ఇళ్ళు ఉన్నాయని కన్నమంట. తప్పు కదా అట్లా. అది మీ పిల్లల మీదకి శాపం వస్తుంది తెలుసా? మీ పిల్లలు కూడా మీ పిల్లలకు మీకు శాపం వస్తుంది, మీ ఇళ్ళకి ఇట్నే అవుతుంది. మళ్ళా మీకు తిరిగి కొడితే దేవుడు యేసు ప్రభు మామూలు దేవుడు కాదు. వింటున్నావా? ఏం పేరు? సైదులు, సాహెబా, సైఫు. మీరందరూ 5 వినండి, నేను చెప్తున్నా. యేసు ప్రభు ఆయన కోపం ఎంతనో ఆయన ప్రేమ కూడా అంతే. వింటున్నావా? ఈమెకు పిచ్చి లేపినట్టుగా మొత్తం అంతా ఎందుకు చేస్తున్నావు ఇంట్లో? అంటే చర్చి దగ్గర కూడా కొన్ని ఆత్మలు వెంటాడుతున్నాయండి. ఎక్కడ చర్చి దగ్గర? రాయి కిరణ్ వెంటాడుతుంది, జెర్మియా, పాస్టర్ జోసెఫ్ పర్సనల్ లోన్ పెట్టించుకున్నారు. ఆ టెన్షన్లతో అరుస్తుంది, బాగా అరుస్తుందండి. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఈ ఇల్లు ఇట్లా మొత్తం అంతా ధ్వంసం చేసుకోవడానికి మీకు ఎందుకు ఇంత అది? ఇంకా పోతానం అయ్యగారు, మాకు తెలియదు ఏసయ్య ఇంత గొప్ప శక్తి గల దేవుడు తెలుసు కదా మీకు. మీ అందు ఉన్నాడని తెలియదు. నేను చెప్తే మా ఇంటి పక్కకు తేజమ్మ వాళ్ళు ఊరికే ఆ ఇల్లు మీరే తీసుకోండి, మీ ఇల్లు మేము తీసుకుంటాం అన్నట్టు అన్నారట అండి. అయితే ఆ తేజమ్మ వాళ్ళ ఆయన చనిపోక ముందు మా ఇల్లు తీసుకుంటాను అన్నాడు. ఈ ఇల్లు శ్రీలత ఇల్లు తీసుకుంటా నేను అన్నాడట అండి. అయితే పమిలమ్మ తోటి చెప్తే పమిలమ్మ ఇల్లు
నీ ఇల్లు నేను తీసుకుంటా పమిలమ్మ అని అన్నాడట. మీరు ఎవరితోటి మంత్రాలు చేయిస్తున్నారు? నేనా అండి, మాకు ఒక లచ్చి అని ఉన్నది. లచ్చి ఎక్కడ అది లచ్చిది? లచ్చి అటు ఒడ్డరిళ్ళలో ఉంటుంది కదా అయ్య గారు. లచ్చికి వస్తాయి, లచ్చి వాళ్ళ అమ్మకి వస్తాయి. పరకాల సీతారాంపురంలో చేపించుకొచ్చినాము. ఇంటెనక మాట్లాడను ఇంటెనక బిస్కీ బాటిల్స్ ఎప్పటికి ఎత్తా అంటామండి. వాటితోటి ఈ అమ్మాయికి శోధన వస్తుంది. ఆ ఇంటెనక ఇల్లు కొన్న కొత్తలో ఒక పాము వచ్చిందండి, అది పోయింది. అయితే అది మేము ఇల్లు అమ్ముకున్నాం. విస్కీ బాటిల్స్ ఇంటి ముందట వేస్తే ఈ అమ్మాయికి కోపం వచ్చి అరవాలని ఎత్తాం. ఎక్కడ వేస్తారు మీరు ఇప్పుడు? ఈ గోడ పక్కకి వేస్తాం. వేసి వెళ్ళిపోతుండ్రా? మరి అది మీకే ప్రమాదం జరుగుతుంది. మీరు వేస్తే మీకే ప్రమాదం. ఇక వేయమండి. నేను చెప్తున్నా నేను. నా కొడుకు భార్య విడిచిపెట్టిందండి. ఈ అమ్మాయి, ఈ స్నేహలత అమ్మాయి మమ్మల్ని పోషించాలని, ఈ పిల్లల్ని చంపాలని మా కొడుకు మేము ప్రయత్నం చేస్తామండి. ఎవరు మీరు కొడుకు అంటే? మా కొడుకు పేరు మహేందర్ అండి. ఆయన భార్య వదిలిపెట్టిందండి. ఎవరు భార్య? మహేందర్ భార్య అండి. ఆమె ఎక్కడ ఉంటుంది? ఆమె శివనగర్ ఉంటుందండి. మహేందర్ ఎక్కడ ఉంటాడు? ఆయన ఈయనే ఉంటాడండి, ఒడ్డరిళ్ళకి. ఆయన ఏం చేస్తాడు? ఆయన కూరగాయలు అమ్ముతాడండి. ఈమెకి ఎట్లా పరిచయం? అంటే మేము ఇల్లు కొన్న కొత్తలో గిటి వాటి తిరుగుతుంటాడు కదా. అంటే ఏమైనా చేద్దాం అనుకుని చేస్తుందా? శ్రీలతనే చంపాలనుకుంటున్నామండి. శ్రీలతను పిచ్చిగా అర్పించి మాకు ఈ సాలరీ ఉద్యోగం చేసి మాకు సాలరీ తెచ్చియాలనుకుంటాను. మీరు ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి మీకు ఇవ్వాలా? మీకు పని పాటలు ఏమి లేవా మరి? మీకు మాకు ఏం లేవు అయ్య గారు. మరి మంది మీద ఏడుస్తాం మేము. తప్పు అది. మంది అండి అయ్యగారు. మా భర్త చనిపోయాడు. మా భర్త పేరు ఈశ్వరి. రామాయణకి మంత్రాలు చేస్తుందా? రామ ఇప్పటికీ కొబ్బరికాయల మీదకి వెళ్ళి దింపి మొత్తం వాకిట్ల నీళ్లు చల్లి ఇటు పోతుందండి. మా ఇంటి దిక్కు పోతుంది. ఆ శ్రీలతకి అవన్నీ చేతపట్టు చేపించింది. వేప చెట్టు తీసేయండి అంటే తీసేస్తలేరు. మా అయ్యగారు వచ్చి వేప చెట్టు తీసేయండి అమ్మా అని అంటే తీసేస్తలేరు అండి. వేప చెట్టు మీద నేను కొన్నాళ్ళు కూర్చున్నా అయ్యగారు. అయితే మా పిల్లలు నేను చెప్తే వింటలేదు. చెట్టు తీసే బిడ్డ అని నా కొడుకు కళలోకి వచ్చి చెప్పిన. నేను వింటలేడు అయ్యగారు నా కొడుకు. నీ కొడుకు ఎవరు? టీచరు రామనరసయ్య సార్. ఇప్పుడు ఇంటి ముందు ఉన్న స్థలం వేప చెట్టు ఎవరిదా స్థలం? మాదే అండి. మీదేనా? ఆ చెట్టు టీచర్ వాళ్ళని పమిలమ్మ. మరి ఆ చెట్టు ఎవరు తీసేయమంటారు? నువ్వు తీసేయమంటానా వీళ్ళని తీయమంటాను? నిన్ను తీసేయమంటానండి వాళ్ళని. ఎందుకట్లా? అది భూమిలోకి బోర్లకి పోతానే కదా, బోర్ ప్రాబ్లం వస్తుందని తీసేయమంటే తీసేస్తలేడు అండి. తీసేయకుండా కుట్ర పెడుతున్నావా? మొత్తానికి అన్నమ్మ పెద్దమ్మ చనిపోయింది. అన్నమ్మ పెద్దమ్మ ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి అందరితో వచ్చి మాట్లాడేది. ఈ గుజ్జలు ఎవరితో మాట్లాడారు, ఎవరితోటి మాకు కొన్ని దుష్టశక్తులు మా మీద వాళ్తాయండి. ఈ గుజ్జుల మీద వాళాలని మేము ఎక్కడ మరి అవి ఎక్కడ వస్తాయి మీ మీద? మా వీధిలో ఉన్న వాళ్ళు దుష్ట శక్తులు మా మీద వాళ్తాయండి. మీరు ఎక్కడికైనా వాళ్ళారు వీళ్ళ మీద పెట్టి ఎట్లా చేస్తావు నువ్వు? వీళ్ళు ఒంటరిగా ఉన్నారు కదా, తప్పు కదా. తప్పు అని అనుకుంటాను. తప్పు అది. మరి అదే విషయం, మరి అదే మాట మరి మీ ఇంట్లో పడితే ఎట్లుంటుంది? మా ఇంటికి వచ్చిందండి. ఇప్పుడు మీ ఇంట్లోకి సేమ్ విట్నెస్ జరిగితే మీకు ఎట్లా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితి? బాధ అవుతుంది. నీ బిడ్డలకి, మీ మనమళ్ళకి, నీ భార్యకి, నీ కొడుకులకి, నీ బిడ్డలకి, నీ అల్లులో పడితే ఎట్లుంటుంది? అమ్మో చచ్చిపోతామయ్య గారు. మరి వీళ్ళని ఇంత ఇబ్బంది పెడతారు కదా. మా కోడలు చెప్తే వింటలేదయ్య గారు. ఏ కోడలు ఎవరు? రామా. అయితే ఆమెతో నువ్వు మాట్లాడుకోవాల్సిందే మీరు. అర్థమైందా? రామా, నీకు మంత్రాలు వస్తాయా? వస్తాయా? ప్రతి శుక్రవారం నాడు కొబ్బరికాయ కొడతా. మా ఇంట్లో కొబ్బరి చెట్టు ఉన్నదయ్య గారు. కొబ్బరి చెట్టు దగ్గరికి పోతా నేను. కొబ్బరికాయలు ఉన్నప్పుడు వీళ్ళ అమ్మకి చేసినాం. చేస్తే అన్నమ్మ పెద్దమ్మ వచ్చింది. నీ స్నేహితులతో చేసినాం. స్నేహితులు ఎప్పటికి కొడుతూనే ఉంటుంది అయ్య గారు. అసలు ఎందుకు కొడుతుంది అట్లా? ఇట్లా ఎందుకు చేసి పెట్టినాం కదా. కొరడం కారణం ఏంటిది? చేతిపడి చచ్చిపోవాలని. నువ్వేమి ఇస్తున్నావు? ఎందుకు కొరుతావు? అయితే ఆ మహేందర్ అనేటోడు మా ఇళ్ళల్లో కన్ను పెడితే, మా పిల్లల మీద మా మీద కన్ను పెడితే మేము వీళ్ళ మీదకి పంపుతున్నామండి. ఎవరు కన్ను పెట్టిండ్రు?
ఆ ఇంటి వెనుక కూరగాయలు అయినా అండి. అయితే వాళ్ళతో మీరు చూసుకోవాలి, అది వీళ్ళు మీరు చూసుకోవాలి, వీళ్ళ మీదకి రావద్దు. చేతబడి చేస్తాను అయ్య గారు, రోజు చెప్తాను. ఎవరికి? ఈ శ్రీలతకు సునీల్కు ప్రియాంక. ఉహు. ఈ ఇల్లు జరైతే ఇక శ్రీలత ఈ 5-6 నెలల్లో తీసేద్దాం అనుకుంటాను శ్రీలతను. ఎక్కడ? అంటే చంపుదాం అనుకుంటాను ఎన్ని నెలల? ఈ 5-6 నెలల్లో. ఈ 5-6 నెలల ఆ, ఆ, ఈ 5-6 నెలల్లో చంపుదాం అనుకుంటాను. ఆ. చంపి మీరేం చేస్తారు? ఈ శ్రీలతకు పిచ్చి, సునీల్ ప్రియాంక ఇక్కడ లేరు. శ్రీలతను 10 మంది భయపెడితే శ్రీలత ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతుంది. ఉమ్. ఇల్లు మేము ఆక్యుపై చేసుకుంటామండి. ఎవరెవరు? నేను రామాను, నేను ఇంకా ఎవరు? నా కొడుకులు, నేను, మా ఆయన. ఎంతమంది ఆక్యుపై చేసుకుంటారు? మేమే అండి, నా 2 కొడుకులు, నా భర్త, నేను. ఒకరి ఇంట్లో కూడా తప్పు కదా, ఒకరి ఇల్లు జప్తు చేయడం తప్పు కదా. ఒకరి ఇల్లు జప్తు చేయడం తప్పు కదా. మంచిగా నిశ్శబ్దంగా ఉంటారని మంచిగా పచ్చగా బతుకుతాను అయ్యగారు. అరే వాళ్ళు ఇప్పుడు నువ్వు పచ్చగా బతుకు, వాళ్ళు పచ్చగా పోతే నీకెందుకు? అయితే మమ్మల్ని చూస్తే మా వీధిలో ఎవరు వస్తలేరు అండి. ఎవరిని? మమ్మల్ని చూస్తే రామ, నా పేరు రామ. నేను ప్రతి శుక్రవారం నాడు లేచి చీపురుతోనే సాపిస్తా అండి. ఎవరితోటి? చీపురు ఊడ్చుకుంటూ వీళ్ళ దిక్కే ఊడతాయి గారు. ఊడ్చి సాపిస్తాను నేను, వీళ్ళు తొందరగా చచ్చిపోవాలి. ఇప్పుడు నువ్వు శాపవచనాలు పెట్టినంత మాత్రం వీళ్ళు చచ్చిపోరు కదా అయ్యగారు. దేవుని చేతిలో ఉన్నారు వీళ్ళు. అయితే పిల్లలు చదువుతాను అయ్యగారు, మా పిల్లలు చదువుతలేరు. వీళ్ళ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే వీళ్ళు పిల్లలు తీసుకొని వెళ్ళిపోతుంది శ్రీలత. శ్రీలతను అర్పించి చంపుదాం అనుకుంటాను. శ్రీలతకి విస్కీ బాటిల్స్ అవి ఒకటి ఇంటి ముందట వేస్తే అరుస్తుంది. శ్రీలతను అర్పించుడు సునీల్ ప్రియాంక నీటికెళ్ళి వెళ్ళగొట్టినాడు. కిటికీ దగ్గరికి వచ్చి అరిస్తే సునీల్ ప్రియాంక ఇక్కడికి వెళ్ళిపోయాడు. వేరే దగ్గర ఉండి చదువుతాను. మా పిల్లలు చదువుకుంటలేరు. తండ్రి లేని బిడ్డలు మంచిగా చదువుతాను, మీరు చదువుతలేరు అని నా కొడుకులతో అంటే మా కొడుకులు కోపానికి వచ్చిందండి నా మీద. నేను రామాను, నేను అక్కడ నుండి నేను శ్రీలత బిడ్డ మీద కొడుకు మీద కన్ను పెట్టి ఇక్కడికి వెళ్ళి పంపించిన. ఇప్పుడు రమ అంటే మీ పిల్లలు నీ మీద కోపం వచ్చిండ్రా మీదకి? కోపం వచ్చి వీళ్ళ మీదకి రావద్దనా? వీళ్ళ మీద నువ్వు మమ్మల్ని అనద్దు, వాళ్ళని ఇల్లు కాల్ చెప్పి మమ్మీ అంటారండి నన్ను. ఇల్లు కాల్ చెప్పి అంటారా? పిల్లలకు తెలుసా మరి విషయాలు మంత్రాలు అవుతాయి? పిల్లలకు తెలిసి ఇక్కడికి వెళ్ళిపోయాళ్ళండి. ఏ రమ వాళ్ళ పిల్లల? రమ వాళ్ళ పిల్లలు ఇక్కడనే ఉన్నాడు, మా పిల్లలు వెళ్ళిపోయింది నుండి. ఇప్పుడు రమ వాళ్ళ పిల్లలు కాల్ చేయని చెప్పేసి అంటారా? వాళ్ళతో అంటారట అండి, రమతో కాల్ చెప్పి మమ్మీ అంటారు. ఎవరిని? వీళ్ళన్నా? మమ్మల్ని అండి. ఎందుకు మీది కాదు కదా అది? మేము ఓర్వము అయ్యగారు, మేము ఓర్వము. మా గుణమే అంత, మా గుణమే అంత అయ్యగారు. మరి దేవునితో పెట్టుకుంటే మరి మీరు దేవునితో ఆటలాడుతూ ఉంటారు, దేవుని బిడ్డలతో పెట్టుకుంటారు. ఈ ఉధృతి 3 నెలల నుండి తను చెప్పేది రైటే అండి. 3 నెలల నుండి ఉక్కిరి చేస్తాను. మా సార్కి పడుకునే దానికి రూమ్ లేదు. ఒక్క కొడుకు మాత్రమే రూమ్ ఉంది, ఇంకో కొడుకు రూమ్ లేదు. ప్రియాంకకు సునీల్కి ఒక్కొక్క రూమ్ ఉంది అయ్యగారు. శ్రీలత హాల్లో పండుకుంటుంది, శ్రీలత రూమ్లో పండుకుంటుంది. ఇంట్లోకి వచ్చారు ఎప్పుడన్నా మీరు? వచ్చినాం అండి, వచ్చినాం అయ్యగారు. ఇల్లు బాగా నచ్చింది మాకు. ఇప్పుడు ఇంటి ముందు స్థలం కూడా ఉన్నదా? ఉందండి. అది ఎంత ఉన్నది? అది 300 కాదు, 150 ఉందండి. ఇది 150. ఇది 150, అది 150. ఎక్కడ ఇల్లు అది? ఆ స్థలం ముందు. మరి అక్కడ పాత స్థలం ఏది? పాత ఇల్లు ముందు ఉందండి. ఈ ఇంట్లో మీరు ఎవరెవరిని చంపేసారు? అన్నమ్మని చంపినామండి. ఆ ఇంట్లో కిషన్ చంపిళ్ళు వాళ్ళు సాహెబ్లు. కిషన్ మంచిగా అందంగా ఉండేది, మంచిగా చదువుకునేది. ఆయన పని ఏందో ఆయన చదువుకునేది అయ్యగారు. ఆయన చంపేసి ఇప్పుడు శ్రీలత అంటే పెళ్లి కాకుండా చేసేది మేమే అండి. ఇప్పుడు కిషన్ ఆత్మ ఎక్కడ ఉంది? కిషన్ ఆత్మ ఇక్కడనే ఉన్నదండి. కిషన్ ఆత్మ శ్రీలతను బట్టి పీడిస్తాను. అన్నమ్మ ఆత్మ శ్రీలతను బట్టి పీడిస్తాను. మేమే చేసినాం అట్లా. తల్లికి పిల్లలకు పడద్దు అని చూడు, పలానోళ్ళు చూడు ఉద్యోగాలు చేస్తానట, ఎట్లా తిట్టుకుంటాను చూడు, ఇప్పటికీ అరుస్తూనే ఉంటారని, చెడ్డ పేరు రావాలి, వీళ్ళకి మంచి పేరు ఉన్నదని చెప్తాను అండి. సరే, మరి ఇప్పుడు మీరు దీనికి స్వాస్థ్యం చెప్పి వెళ్ళిపోతారా లేదా? ఇప్పుడు పోతాను అయ్య గారు. మీరు
ఎల్షద్దై దేవుడు, యెహోవా, ఎలోహిం దేవుడు, మీరు పరిశుద్ధాత్మ దేవునితో రోజు మాట్లాడతారు. మా ఆయనకు చెప్తే వినలేదు, నాకు భయం యేసయ్య అంటే. మా ఆయనకు చెప్తే వినకుండా. మీ ఆయన పేరు ఏం పేరు? మా ఆయన పేరు వెంకట్రావు నర్సయ్య, టీచర్, గవర్నమెంట్ టీచర్. ఆయన ఏమైనా చేస్తాడా? ఆయన చెప్పిస్తా అంటాడు, ఆయన భయపెడతా అంటాడు, ఆయన భయపెడతా అంటాడు. మరి దమన ఏ ఊళ్ళో పని చేస్తాడు? సముద్రం అది, సముద్రం అని. మీరు ఇట్లా చేస్తే మీకు ఏమైతే చెప్పినా మీకు మరణాలు సంభవిస్తాయి. అయ్యగారు మేమేం మంచుకుంటలేము అయ్యగారు, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు మంచుకుంటాను అయ్యగారు, మా ఏడుపు అంతా వీళ్ళ మీదనే అయ్యగారు. అట్లా కాదు, మీకు మరణాలు సంభవిస్తాయి ప్రభు నమ్ముకున్న ఎమ్మడి పడితే. ఇప్పుడు పోతాం అయ్యగారు, మా మమ్మలను డిస్టర్బ్ చేసింది ఎర్రప్రసాద్. ఎర్రప్రసాద్ ఎక్కడ వాడు? ఎర్రప్రసాద్ మా ఇంటి పక్క ఆయన అయ్యగారు, వాళ్ళ ఇంటికే పోతాను నేను. మా అమ్మను వాళ్ళ ఇంటికే పోమంటాను. నేను మితిల్పామిలమ్మ కొడుకును, మా అమ్మని వాళ్ళ ఇంటికే పో అమ్మ అంటాను. ఇక నేను ఉండను అయ్యగారు, ఎందుకంటే మీ దేవుడు గొప్ప శక్తికి గల దేవుడు, బాహుబలం గల దేవుడు. ఇక మేము ఉంటలేను, ఇక ఇప్పుడు వదిలింది అమ్మాయిని, ఇక మాట్లాడదు. తీసేయి అవన్నీ, మీరికెళ్ళి తీసేయి, ఎవరు తీసేయి, తీసేస్తాను, తీసేయి మొత్తం తీసేయి మొత్తం తీసేయి కంప్లీట్గా తీసేయి. వరుడు మొత్తం, భయం మొత్తం తీసేయి. తీసేయి. మా తిండి అంతా ఎర్రప్రసాద్ తీసుకెళ్ళి తీసేయి. పెళ్లి కాకుండా చేసేది తీసేయి. పెళ్లి కాకుండా చేసేది ఎర్రప్రసాద్, నేను పోతాను. తీ మొత్తం సంపూర్ణంగా భయపెట్టేస్తున్నటువంటి నా బిడ్డను పర్సన్ చేసిండు నితిన్ రావణయ్య. తీ తొందరగా, స్పీడ్ తొందరగా, స్పీడ్. వీళ్ళ కొడుకు బిడ్డ మీకెళ్ళి కూడా తీసేయి, మంచిగా చదువుతారు కదా. వీళ్ళ కొడుకు బిడ్డ మీకెళ్ళి కూడా తీసేసాయి, ఇక్కడనే తీసేసాయి. తీసేయి. మీరు ప్రార్థన పెట్టండి, ప్రార్థన పెట్టాలని మీరు మాకు చెప్పడం ఎందుకు? తీసేయి. ఇంటి పక్క సీసాల వల్ల కొట్టుడు తీసేయి, అవి తీసేయి. కొబ్బరికాయలు కొట్టుడు తీసేసాయి. మీ ఇంట్లో మరణాలు బయటకు వస్తాయి చెప్తున్నా. బాటిల్ తీసేస్తాను, అన్ని తీసేస్తాను, పిల్లల్ని ఇరిటేషన్ చేసేది అన్ని తీసేస్తాను, కిషన్ తీసేస్తాను. అన్నమ్మ మీ బిడ్డను ఏమనదు, కిషన్ మీ అక్కను ఏమనదు, వేస్తున్నామన్న వదలాలే సంపూర్ణంగా. నేను పమిలమ్మ, నేను పోతాను నేను ఎర్రప్రసాద్ ఇంటికి పోతాను. నా కొడుకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు జ్వరం వస్తుంది నా కొడుకు. వేస్తున్నామన్న పోతాను. ఇప్పుడు శ్రీలంకకి ఎన్ని సంభవించాయో నా కొడుకు, నా కోడలకు, నా మమ్మలకు, నా బిడ్డకు వస్తాయి. నేను పోతాను. ఒట్టు పెట్టుకో నీ మంత్రాల మీద రానని. నా మంత్రాల మీద నేను